నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతయన్ని కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. బ్లాక్ బీడ్స్ నేను చాలాసార్లు చేశాను. ఒక ఉన్న 1 లైన్‌ని, 2 లైన్స్‌ని, 3, 4 లైన్స్ ఎలాగ చేశానో చేస్తూ ఉంటారు కదా! అవి చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇది ఇంతకుముందు ఒకటి పెట్టాను. వాళ్ళు తెచ్చుకున్నారు యూఎస్ నుంచి పగడాలు. అది డిఫరెంట్‌గా పగడాలు, ముత్యాలేసి 25 ఇంచెస్ లెంగ్త్ చాలా లైట్ వెయిట్‌లో చేశాను. అది నేను వాళ్ళ కస్టమర్‌కి 25 గ్రామ్స్‌లో చెప్తే 18, 19 గ్రామ్స్‌లోనే చేసిచ్చాను. చాలా పెద్దగా చేశాను. ఆ మిగిలిపోయిన పగడాలు ఏం చేశామంటే ఇప్పుడు తనకి బ్లాక్‌లో కావాలన్నారు. అందుకని గోల్డ్ బాల్స్ వేసుకొని క్యాప్స్ మంచిగా ఇచ్చేసి ఇప్పుడు ఇది లైట్ వెయిట్‌లో తనకేంటంటే చేసిచ్చేసి ఇది గోల్డ్‌తో తీగతో అల్లేసామనమాట. గోల్డ్ బాల్స్, క్యాప్స్ వాళ్ళ పాత పగడాలు ఇవి. ఇంకా ముత్యాలు ఎందుకేయలేదంటే ఆల్రెడీ ఒకటి లెంగ్త్ ముత్యాలతో చేసిచ్చాను కాబట్టి దీనికి ముత్యాలు వేయకుండా మొత్తం గోల్డ్ కాంబినేషన్‌లో పెట్టేసి ఒక హుక్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్ సింపుల్‌గా. ఇప్పుడు ఏంటంటే తనకి నలుపూసలు ఎక్కువ లైన్స్ కావాలన్నారు. కొంచెం పెద్దవి 4 లైన్స్ వేసి ఇచ్చేసాను. ఎందుకంటే ఈ బీడ్‌కి తగినట్టు 4 లైన్స్ చేసి ఇచ్చాను. శారీస్‌కి దేనికైనా కూడా వేసుకోవచ్చండి. అట్లా మన దగ్గర ఉన్నాయి కూడా ఏదైనా తీసుకొచ్చారంటే దాన్ని ఎట్లా లైట్ వెయిట్‌గా చేసుకోవాలి, ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చెప్తాను. ఆ ఉన్న కొంచెం పగడాల్లోనే ఒక లాంగ్ చేసి ఇచ్చాము, ఇది చేసి ఇచ్చాము, ఇంకా కమ్మలకి వచ్చినాయి. చాలా ఉన్నాయి అనమాట. అలా డిఫరెంట్‌గా చేసిస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ తను పాత పూసలు తెచ్చుకున్నారు రష్యన్ ఎంబ్రాయిడ్స్. రష్యన్ ఎంబ్రాయిడ్కి ఏం చేసామంటే ఇలా సింపుల్‌గా చిన్నవి ఒక అన్ని లైన్స్‌కి ఏం చేసామంటే 4 3 లడలాగా కాకుండా 4 లడలాగా చేసామనమాట. 4 లైన్లు తీసుకొని తను ఉన్నవి చిన్నవి ఉన్నాయి. 5, 6 లైన్లు పైనే ఉన్నాయి. అన్నీ తీసేసుకొని ఇప్పుడు చిన్న క్లిప్ ఒకటి ఇక్కడ ఇచ్చేసి 4 లైన్స్ లాగా చేసుకొని పియర్స్ స్టోన్స్ ఇచ్చేసాననమాట. వైట్ పియర్స్ ఇచ్చేసి తనకి ఇలా నా వీడియోలో చూసి ఇంతకుముందు చేశాను నేను ఇట్లాంటివి. ఇలాగే కావాలన్నారు. అందుకని తనకి ఇలా 25 ఇంచెస్ లెంగ్త్‌కి ఇలా సింపుల్‌గా చేసిచ్చాను. మీకు ఎవరికైనా కూడా కావాలి మీ దగ్గర ఉన్న బీడ్స్‌వి నా వీడియోలో చూసి మీకు ఏమైనా కావాలన్నా పర్లేదు, మీరు ఎక్కడైనా బయట చూసినవైనా సరే లైట్ వెయిట్‌లో చేయాలంటే కాంటాక్ట్ చేయండి. బిందు జ్యువెలరీస్ లైట్ వెయిట్‌లో చేసిస్తాను. నేను చాలా వీడియోస్‌లో పెట్టాను కదా నల్లపూసలు ఒక 2 లైన్స్ ఇచ్చినా చాలు, సింగిల్ లైన్ అని డిఫరెంట్‌గా చేస్తాను. ఇప్పుడు అలాగే ఇదేంటంటే ఒక 2 లైన్స్ సింపుల్‌గా ఇంతకుముందు మీరు చూస్తే ఇదొక ముత్యం లైన్ పాతది, ఇదొక ముత్యం లైన్ పాతది. ఈ 2 లైన్స్ ఇలా వేసుకొని ఉన్నారు. ఇప్పుడు నేను కొత్తగా ఏం చేశానంటే మధ్యలో నవరత్న అల్లుకొని ఇవన్నీ నా కొత్త బీడ్స్ వేసుకొని సేమ్ మ్యాచింగ్ సైజుకి చిన్న లాకెట్స్ 2 స్టోన్ ఏంటంటే నవరత్న కాబట్టి రూబీ స్టోన్ ఇచ్చాను. ఇచ్చేసి పైన ముత్యాలు అవి ఇక్కడ మళ్ళీ సేమ్ ఏంటంటే ఇవన్నీ ముత్యం పగడం అన్నీ ఇచ్చుకుంటూ నవరత్నాలు మొత్తం అన్నీ ఇచ్చేసుకొని ఇటు అటు ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకొని లెంగ్త్కి మనకి ఎంత కావాలంత బ్యాక్ నుంచి 2 లైన్స్ వేసుకున్నాను. సైడ్ లాకెట్స్ ఇచ్చిన తర్వాత 2 లైన్స్ వేసుకొని హుక్ వేసేసుకున్నాను. అట్లాగే మన దగ్గర ఉన్నాయి వాడనివి బోర్ కొట్టినవి ఉన్నా కూడా కొంచెం ఏమైనా కొత్తగా చేసుకోవాలంటే ఇలా తీసుకొచ్చారండి. ఇది ఇలా వేసుకొని ఉట్టి ముత్యాలు ఈ నలుపూసలు వేసుకొని చాలా ఇయర్స్ వాడారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కనిపించాలి, హెవీగా కావాలని చెప్పి ఇలా చేయించుకున్నారు. చాలా సింపుల్గా నీట్గా ఉంది. ఈ డిజైన్ చూస్తే కూడా మీరు చిన్న మోటివ్స్ ఇచ్చాను, స్టోన్ కార్వింగ్ స్టోన్స్ ఇచ్చేసి. ఎందుకంటే ఇక్కడంతా రూబీ ముత్యం నవరత్న కాబట్టి అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి రూబీ ఇద్దామని చెప్పి రూబీ వైట్ స్టోన్ ఇచ్చాను అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలంటే కాంటాక్ట్ చేయండి. బిందు జ్యువెలరీస్ ఏ పాత ఉన్న తీసుకొచ్చినా చేసిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే పాత రూబీ ముత్యంవి ఉన్నాయి అనమాట. వీటికి బొట్టుమాలలు కావాలన్నారు. మనకేంటంటే గోల్డ్ లేకపోయినా పాత బంగారం ఏదైనా ఉన్నా తీసుకొచ్చినా కూడా చేసిస్తాము. ఇప్పుడు చాలామంది ఏంటంటే అన్నీ దాదాపు పాత బంగారం ఇస్తున్నారు, అవే చేస్తున్నాము. ఇవేంటంటే ముత్యము రూబీ ఉంది, చాలా సింపుల్గా ఉందని నా వీడియోస్లో చూసి బొట్టుమాల కావాలని ఫిక్స్ అయ్యి వచ్చారు. వీటికి అందుకని బొట్టుమాలలు పెట్టించేసాను అనమాట. ఇవి లైట్ వెయిట్ చిన్న బొట్టుమాలలు 900 మిల్లీ లోపు ఉంటాయి. 8 to 900 మిల్లీ లోపు ఉంటాయి. సైజుని బట్టి కొంచెం అటు ఇటు పెట్టుకుంటాం కాబట్టి ఒక స్టోన్ ఎక్స్ట్రా తీయడం అట్లా, అందువల్ల 8 to 900 మిల్లీ లోపు ఉంటాయి బొట్టుమాలలు. దీని తర్వాత నెక్స్ట్ సైజ్ 1 గ్రామ్ పైన ఉంటాయి. కొంచెం అంతకన్నా పెద్దవి మాత్రం 2 గ్రామ్స్ ఉంటాయి. ఇంకా అదే అడుగుతూనే ఉంటారు బొట్టుమాలలు ఎంత వెయిట్ అని. అందుకని మళ్ళీ చెప్తున్నాను. బాగా చిన్న సైజ్ 1 గ్రామ్ బిలో ఉంటాయి, కొంచెం పెద్ద సైజ్ 1.12 అట్లా ఉంటాయి. బాగా పెద్ద 2 గ్రామ్స్ దాకా ఉంటాయి. అది కలర్స్ అంటారా, 2 కలర్సా, 3 కలర్సా, సింగిల్ కలరా మన ఇష్టం. బొట్టుమాల సైజెస్ మాత్రం మీకు కావాల్సినంత వరకు చిన్న సైజ్ నుంచి 3 సైజెస్ ఫిక్స్ అయినాయండి లైట్ వెయిట్లో. ఆ 3 సైజెస్లో ఏది కావాలో అది మీ నక్లీస్ని బట్టి పెట్టుకోవచ్చు. కలర్స్ కూడా కస్టమర్ చాయిస్, నక్లీస్కి బట్టి ఏ కలర్ కావాలంటే అవి పెట్టుకోవచ్చు. ఇవి చాలా లైట్ వెయిట్లో వస్తాయి బొట్టుమాలలు. మళ్ళీ వెయిట్ అడిగే పని లేదు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మీకు సైజు అది దాన్ని బట్టి డిపెండ్, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. తీసుకొస్తే చెప్తాను ఎంత వెయిట్ అవుతాయి ఏంటి అని. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర తూషీ బాల్స్ పాతే కొన్ని ఉన్నాయండి. అవి ఏం చేయలేక పక్కన పెట్టేశారు. బ్లాక్లో వేసుకొని ఉన్నారు, ఇంతకుముందు బోర్ కొట్టింది అన్నారు. అందుకని ఏంటంటే తనకి బ్లూ సఫైర్ కావాలన్నారు. ఈ బ్లూ సఫైర్ ఒరిజినల్ వాటికి ముత్యాలు వేసేసుకొని ఉన్నవి వరకు నేను అడ్జస్ట్ చేసుకుంటూ 5, 3, 1 అలా వేసేసుకొని మళ్ళీ ముత్యాలు వేసుకొని కొంచెం సింపుల్గా 3 స్టెప్ కావాలన్నారు. ఇలా చేసేసాను. ఇంకా హుక్ వేయలేదు, అయిపోయాక హుక్ వేస్తాను. హుక్ వేసాక ఒక ఫోటో పెడతా చూడండి. ఇలాగ మన దగ్గర ఏదైనా ఉన్నాయి బీడ్స్ అవి ఉంటే ఏదైనా బోర్ కొట్టిన అలాంటివి గోల్డ్ వాడనివి ఇంకా దీన్ని చాలా మోడల్స్ చేసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏం కావాలనే దాన్ని బట్టి మీరు చెప్తే అలా ఇంకా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూసి తీసుకొచ్చినా పర్లేదు, ఏమైనా ఇలాంటివి మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చినా కూడా ఉంటాయి.
మీకు సజెస్ట్ చేస్తామనమాట. మీరు వస్తే తీసుకొస్తే చెప్తాను ఏమేమి కావాలి ఏంటి అని. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ ఏం చేయలేదండి. ఒక కస్టమర్ దగ్గర చిన్న చోకర్ ఉంది. అంటే లాకెట్ లాగా ఉందనమాట ఇది. అంతా గ్యాప్స్‌గా ఉండి కొంచెం ఫిల్ చేసి నేను లేజర్‌లో రింగ్స్ వేసేసుకొని వేరే వాటితో పాటు తీసుకొచ్చారు. అన్నిట్లో ఇది తీసుకొని ఇది కూడా ఏంటంటే లేజర్‌లో రింగ్స్ పెట్టేసుకొని చోకర్ అడిగారు. చోకర్ లాగా చేసిచ్చాను. అంతకుముందు వేరే లాకెట్ ఇది. ఏంటంటే వాళ్ళకి నచ్చలేదు. బాగా ఖాళీలుగా ఉంది. వెనక స్క్రూ అది ఉంటే తీసేసి అదే దీంతో ఇక్కడ లూప్స్ పెట్టేసి ఇప్పుడు చేసిచ్చాననమాట. మీకు కూడా ఎవరికైనా ఇట్లాంటివి కావాలంటే కాంటాక్ట్ చేయండి, చేసిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఉన్న పాత ముత్యాలు కొన్ని ఉన్నాయి. ఆ ముత్యాలు తీసేసి ఈ బాల్స్ విడిగా ఉన్నాయి అనమాట. ఆ బాల్స్ అదేంటంటే బాగా సన్నగా అల్లిచ్చున్నారు కానీ తనకి ఎందుకు అందం రాలేదన్నారు. ఇప్పుడు తీసేసి నేనంతా క్యాప్స్ వేసుకుంటూ లైట్ వెయిట్లో ఇప్పుడు 2 లైన్స్ చేశాను. ఇంకా హుక్ అవ్వలేదు, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ బాల్స్ పాతవి వాళ్ళవి. ఉన్న 8 బాల్స్‌ని ఇట్లా 2 లైన్స్‌కి చేసుకుంటూ మధ్యలో ముత్యాలంతా అల్లుకుంటూ క్యాప్స్ వేసుకుంటూ తన క్యాప్స్‌తో కావాలన్నారు. క్యాప్ లేకుండా అంతకుముందు ఎక్కడో అల్లించుకున్నారు, చాలా బాలేదు. అందుకని పాత బంగారం ఇచ్చేసి నాకు ఇలా సింపుల్‌గా చేసియండి అన్నారు. అందుకని ఇలా చేసిచ్చాననమాట. మనకేంటంటే ఏదైనా ఉన్న పాత బంగారం మరీ పాతది ఉంటే వాడుకోలేకుండా ఏదైనా ఉన్నాయి కొన్ని చేసుకోవాలనుకుంటే కొత్తగా చేసుకోవచ్చు. మరీ చేసిన వాళ్ళేమనుకునే అలాంటివి ఏదైనా ఉన్నాయంటే తీసుకొచ్చారంటే పాడైపోయినవి ఏదైనా ఉంటే బాగున్నాయి బాగా చేసుకొని బాగాలేని ఏదైనా ఇట్లా అల్లించుకోవడానికి కానీ వాటికి వాడుకోవచ్చు, చేసిస్తాం. సేమ్ అదే మీ పాత బంగారం ఏదైనా ఇచ్చినా వాటితోనే చేస్తామన్నమాట. అంతేగాని ఇప్పుడు కొత్తగా పెట్టాలని ఏం లేదు. ఉన్న పాత ఏదైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చినా చేసుకోవచ్చు. కరిగిచ్చేసుకొని అదే బంగారం వాడి ఇప్పుడు ఇలా వీళ్ళకి అదే బంగారం వాడాను. వాళ్ళ గోల్డ్ బాల్స్ ఏవి ఇంకా కొంచెం గోల్డ్ ఎక్స్టెన్షన్ అంటే హుక్కి దానికి పడినట్టుంది. అది ఇంకా హుక్ అవుతుంది, చూడాలి ఎంతవరకు అయింది. చాలా లైట్ వెయిట్లో వచ్చింది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి, చేసిస్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ఐటమ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.